గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎడపల్లి ఎందుకైంది? ఆడపిల్ల అవుతుంది. ఆడపిల్లలా స్కూలు ఎడపల్లి టిఎస్ఆర్ చేసి స్కూల్లో మీ అందరు చదువుతున్నారు. చాలా సంతోషం, ముచ్చటేస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మీ ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి చాలా చాలా మంచి ప్రేరణతో ఏదో చెయ్యాలని, ఇంకేదో చెయ్యాలని, సంపాదించాలని, సాధించాలని, శోధించాలని, పరిశోధించాలని. తాను చదువుకుంటే సరిపోలేదు, పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. చదువుకి కావాల్సింది పుస్తకాలు మాత్రమే కాదు, ప్రయోగాలు చేసేటువంటి సౌకర్యం కావాలి అని అభయ సంస్థని అప్రోచ్ అవ్వడం. అభయ సంస్థ సుమారు 25 లక్షల రూపాయలతో ప్రాజెక్ట్ ప్రణాళిక నిర్వహణ చేయడం. అందులో 8-10 లక్షలు మాత్రమే అభయ ఫౌండేషన్ ద్వారా ఐవిసి ఐస్లాండ్ వీర్ కెమీ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళు ఇస్తే, మిగతాదంతా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహాయం చేశారు. సూపర్ సూపర్ మీ తల్లిదండ్రులు. అంతేకాకుండా మీ పెద్దవాళ్ళు ట్రైస్ ఇన్స్టిట్యూట్ పెద్దవాళ్ళు రమణ్ కుమార్ గారు, వారు లక్షల రూపాయలు దీనికి వ్యయం చేశారు. మొత్తం 25 లక్షల రూపాయలు. అగస్త్య ఫౌండేషన్ వాళ్ళు ప్రయోగశాలలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇచ్చేశారు. దాని వాల్యూ ఎంత లేదన్నా ఇంకొక 5-10 లక్షలు ఉంటుంది. సుమారు 30 లక్షల రూపాయలతో ప్రయోగశాల నిర్మాణం ఈరోజు శ్రీమాన్ సుదర్శన రెడ్డి గారు, మన గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నాం. పిల్లలు, సుదర్శన రెడ్డి గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే అని చెప్తారు. నాకు వారిలో మంత్రివర్యులు కనిపిస్తున్నారు. ఇప్పుడో ఎప్పుడో అప్పుడో అయ్యి మళ్ళీ మన కళాశాలకి శాల్యూట్ తీసుకోవడానికి తప్పకుండా వస్తారు. అతి త్వరలో. ప్రయోజనం లేదు కదా. లక్ష్యాలు ఇంపార్టెంటా, లక్ష్యముతో బతకడం ఇంపార్టెంటా? మీరందరూ లక్ష్యాల కోసం ఎదురు చూసేవాళ్ళ? మీరు లక్ష్యం కోసం పనిచేస్తే లక్ష్యం కుమ్మరించడానికి ఇలాంటి పెద్దవాళ్ళు, మాన్యులు, మహానుభావులు ఎంతో మంది ఇక్కడ దిగిపోతున్నారు. 50 లక్షల రూపాయలు ప్రకటించారు మీ అందరికీ డార్మెటరీస్ ఇవ్వడానికి, టాయిలెట్స్ కట్టించడానికి. నాట్ ఎ స్మాల్ థింగ్. సుదర్శన రెడ్డి గారు మాటల వారు కాదు, చేతల వారు. ఇక్కడికి రావడమే లక్షలు కుమ్మరించి వచ్చేసారు. అంతేకాదు 2 రోజులు సిమెంట్. అరే నా సిమెంట్ ఏంట్రా బాబు, సిమెంట్ సున్నం కాదు. అసలు మనం ఇక్కడ కూర్చున్న ప్రదేశమే వారి ధ్వనిలో ప్రభుత్వం నుంచి 9 ఎకరాల స్థలాన్ని ఈ రోడ్డు సైడ్ అప్పుడెప్పుడో షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రదేశము అందరినీ ఖాళీ చేసి, అమ్మాయిలు చదివితే మా ప్రదేశం బాగుపడుతుంది, మా రాష్ట్రం బాగుపడుతుంది, మా యొక్క ప్రాంతం బాగుపడుతుంది అనే ఆలోచన దృక్పథంతో ముందడుగు వేద్దాము. కష్టాలు వచ్చిన, కన్నీరు కాచిన, ఉప్పెరలు వచ్చిన, ఊపిరే పోయిన ముందడుగు వేద్దాము అని 9 ఎకరాల స్థలాన్ని టిఎస్ఆర్ చేసి దారాదత్తము చేశారు. ఆ రోజు ఇచ్చినటువంటి ఈ స్థలము మణిమాణిక్యమయమైపోయింది. ఇప్పుడు దీని వాల్యూ సుమారు 5 కోట్లు ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద ఏంటి అసలు, ఎంత అద్భుతమైన కారణం ఏంటి? ఆడపిల్లలు కదా, ఎక్కడెక్కడో పోకూడదు, రోడ్లు దిగుతూనే మన పిల్లలకి స్కూల్ ఉండాలి అని ఆలోచన చేశారు. ఇది పెద్దవారు అనుకుంటే ఇలా జరుగుతూ ఉంటుంది. పిల్లలు, లక్షల కోసం ఎప్పుడు అరులు చేర్చకండి. కాపీలు చేయించి, కాపీలు అంటే తెలుసు కదా, కాపీ కొట్టుడు, నకలు కొట్టుడు, అది చేయిస్తే నేను మినిస్టర్ ఉన్నప్పుడు కూడా బంద్ చేశాను. మళ్ళీ స్టార్ట్ అయినా ఏం చెప్పా, 28 నుంచి మీరేమో కష్టపడి చదువుతారు, వాడేమో చూసుకుంటూ రాస్తాడు. ఆ చూసుకుంటూ రాసిన వాళ్ళని నిన్నే కలెక్టరు, నేను, మన పోలీస్ కమిషనర్, పంచాంగ ఆఫీసర్లు పిలిచి ఎక్కడ ఏదైనా జరిగితే ఇబ్బంది అని చెప్పి ఇన్విజిలేటర్స్ అంటారా, మీరు టీచర్స్
ఇన్విజిలేటర్స్ ఉండగా అడిషనల్ గా తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ని 57 సెంటర్స్ వేశాం. అవసరమైతే పోలీసు వాళ్ళు కూడా సివిల్ డ్రెస్కి వస్తారు. 9 to 12 అంటే కదా టైమింగ్స్, అంతేనా? 9 to 12 మీరు ఏం చదువుకున్నట్టు అవుతుంది నాకు ఇప్పుడు మీరు అన్ని చూస్తా వచ్చి 9 to 12 ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే గత ప్రభుత్వాలు మీరేమో చదివి కష్టపడి రాస్తా ఉన్నారు, వీళ్ళేమో నగలు పెట్టి రాస్తా ఉన్నారు. నగల కాపులు మీకు బాధ అనిపిస్తుంది. వాడు తెలుగు రాస్తున్నాడు, వాడికి తెలుగు లేదు, మన లేదు. నేను ఇంత తెలుగు ఉన్న వాళ్ళకు కూడా బ్యాక్ వస్తూ ఉన్నాము, ఎండబడిపోతా ఉన్నామే. అటువంటిది లేదు. ఎవరు చదువుతారో వాళ్ళకి మెరిట్లు వస్తారో వాళ్ళకి క్లాసెస్ వస్తాయి. ఫ్యూచర్లో కూడా మంచి కాలేజీలో సీట్లు వస్తాయి. ఇప్పుడు ఐఐటి కదా అన్ని, ఐఐటి మెడిసిన్ ఏమంటారు దాన్ని, నీట్. ఇబ్బంది లేవు. వారున్నారు, మన ప్రభుత్వం ఉంది. ఒకటే ఇబ్బంది ఏంటంటే మీరందరూ బాగా మెరిట్లో రావాలి, మీరందరూ మంచి విద్యావంతులు కావాలి. ప్రతి ఒక్కరి ఇప్పుడు చెప్పారు చాలా చక్కగా. ఒక శ్రమ పట్టుదల అనేది ఉంటే సాధించేది ఏం లేదు. ఇప్పుడు నా ఏజ్లో 8:30 కార్ ఎక్కాను మార్నింగ్. నేను హైదరాబాద్ వెళ్ళడానికి 11 అవుతుంది. అంటే ఈ ఏజ్లో ఎన్ని వయసు పనిచేస్తా ఉన్నాను? కేవలం మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వస్తే మీరు బయట పోతే ప్రజలు ఇది. అందుకొరకే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, 28 నుంచి. వీళ్ళకి ఎక్కడ పోయి ఎక్కడ వేస్తారు? ఇంకేదైనా ఉంటే వారున్నారు, మేమున్నా. చూద్దాం. తప్పనిసరిగా మీ భవిష్యత్తు కంటే ఇంకా మాకేం లేదు. అదేవిధంగా మళ్ళీ ఒకసారి మనకు స్కూల్స్కు అభయ ఫౌండేషన్ వారు మనకు ఇంత సాయం చేసినందుకు బాలచంద్ర సార్ గారికి, ఫౌండేషన్ గారి వాళ్లకు అందరికి మళ్ళీ ఒకసారి చేతులు వచ్చి నమస్కరిస్తూ